ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో రీసెంట్గా జరిగిన న్యూస్ మనందరికీ తెలిసిందే, ఎంతో బాధ వేసింది. అదేంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్ 38 ఇయర్స్కే ఆవిడ సడన్ కార్డియాక్ అరెస్ట్తో మరణించారు. సో తెర ముందు కనిపించే వ్యక్తులు, మన సెలబ్రిటీస్ ఎంతో మంది ఈ ప్రాబ్లంతో చనిపోయిన వాళ్ళు చాలా మందిని చూస్తున్నాము. సో కామన్ పీపుల్ కూడా ఎక్కడ పడితే అక్కడ జిమ్లో సడన్ కొలాప్స్ అయిపోతున్నారు, ఇన్స్టిట్యూట్స్లో చనిపోతున్నారు. దీనికి రీజన్స్ ఏంటి, మనం కార్డియాక్ అరెస్ట్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్ చనిపోయారు కదా, తక్కువ ఏజ్లోనే, అంటే నాట్ ఈవెన్ 38 ఇయర్స్కి ఆవిడ చనిపోయడానికి మెయిన్ రీజన్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అని డయాగ్నోస్ చేశారు. ఇది ఎందుకు వస్తుందంటారు? ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆమె 38 ఇయర్స్లోనే హార్ట్ అటాక్ వచ్చి ప్రైమరీ వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్, అంటే హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయారు. యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ అంటారు. ఆ టైంలో మనము తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంటు బతికే అవకాశం ఉంది. యూజువల్గా ఇటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇంట్లోనే జరుగుతుంటాయి. సో హాస్పిటల్కు పోయే టయానికే పేషెంట్కు కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఉంటుంది. అప్పుడు వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా కూడా పెద్దగా ఫలితము ఉండకపోవచ్చు. సో ఈ కేసులో ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు కొంచెము ఒబీస్గా ఉంటారు. సో లైఫ్ స్టైల్ లేకపోవడము మెయిన్ కారణం అయితే నాకు అనిపిస్తుంది. సో యూజువల్గా ఒబీస్ ఉండే వాళ్ళకు చాలా రకాల జబ్బులు, మనం చూసాము ఆవిడ కొంచెం ఒబిసిటీ ఉండే వాళ్ళకు నియర్లీ 206 రకాల జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, స్ట్రోకు, తర్వాత కొన్ని రకాల క్యాన్సర్లు, గాల్ బ్లాడర్లో స్టోన్స్, ఇవన్నీ కూడా రకరకాల జబ్బులు వచ్చేదానికి ఆస్కారం. ఇంకొకటి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ ఉంటుంది బాడీలో, కానీ అది సరిగా పనిచేయకపోవడం వలన షుగర్ జబ్బు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది దాని గురించి నాకు అంత అవగాహన లేదండి, పేషెంట్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ ప్రొఫైల్ గురించి. కానీ ఫోటో చూసే ప్రకారం అయితే షీ ఈజ్ డెఫినెట్లీ ఒబీస్. సో ఒబీస్ ఉండేవాళ్ళు లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష చేసుకొని లిపిడ్స్ ఎలా ఉన్నాయి అవి మనం చూసుకుంటే బాగా ఉంటుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ సార్? లిపిడ్ ప్రొఫైల్ అనేది అండి, అందులో మెయిన్గా ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్ అనేది పరీక్ష చేస్తారు. యూజువల్గా అన్నిట్లో కూడా ఎల్డిఎల్ చాలా బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేది చాలా తక్కువ ఉంటే మంచిది. యాక్చువల్గా ఒక విషయం ఏంటంటే, మనము ఇండియన్స్, సౌత్ ఏషియన్స్, మనకు వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే పేషెంట్స్కు డిఫరెన్స్ ఏంటంటే, మన రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి, హెచ్డిఎల్ తక్కువ ఉంటుంది, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు కూడా లైపోప్రోటీన్ ఏ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకొక విషయము అపోలైపోప్రోటీన్ బి, అది కూడా చెడు కొలెస్ట్రాల్, అది కూడా మనకు ఇండియన్ పేషెంట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. యూజువల్గా లైపోప్రోటీన్ ఏ అనేది 25% ఆఫ్ ద ఇండియన్స్కు ఉంటుంది. అది కూడా ఒక రకమైన చెడు కొలెస్ట్రాల్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటికీ వెంటనే లక్షణాలు ఏమి ఉండవండి. సో రెగ్యులర్గా యాక్చువల్గా లైపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే దాని యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే, ప్రతి ఇండియను 20 ఏళ్ళ వయసు వచ్చినప్పుడల్లా లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేసుకోవాలి. చేసుకొని తర్వాత కూడా ఎవ్రీ ఇయర్లీ చేసుకుంటా ఈ చెడు కొలెస్ట్రాల్ను బాగా తగ్గించుకుంటూ ఉంటే ఇటువంటి ప్రమాదాలు రాకుండా మనము కాపాడుకోవచ్చు. ఇంకొక చేదు వాస్తవం ఏంటంటే, ఇండియాలో ఉండే పేషెంట్స్కు 50% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ 50 ఇయర్స్ లోపలనే వస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటంటే, ఒక సింపుల్ ఫార్ములా ABCDE అంటారు. ఏ ఆల్కహాల్ ఒకటి, బి బ్లడ్ ప్రెషర్, బీపీని బాగా కంట్రోల్ చేసుకోవడం, సి కొలెస్ట్రాల్, అది కంట్రోల్ చేసుకోవడం రెగ్యులర్గా, డి
డయాబెటీస్ అండ్ డైట్, ఓకే. ఈ ఎక్సర్సైజ్. సో ఈ 5 పంచశీల అంటారు, ABCD, ఇవి కానీ చేసుకుంటే కూడా గుండె జబ్బులు రాకుండా చాలా వరకు మనము నియంత్రణలో పెట్టుకోవచ్చు, దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో లైఫ్ స్టైల్ డిసీజెస్కు లైఫ్ స్టైలే ఉత్తమమైన మార్గం. ఓకే. ఈ ఒబేసిటీ కావచ్చు, డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అన్నిటికీ లైఫ్ స్టైలే కరెక్ట్ చేసుకోవాలి. సార్ మీరు అన్నారు కదా గోల్డెన్ అవర్ అని. సో ఆ గోల్డెన్ అవర్లో మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుర్తించవచ్చు అంటారా సిమ్టమ్స్ ఏమైనా, పేషెంట్ సఫర్ అయ్యేది కానీ ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా బయటపడతాయా? యూజువల్గా పేషెంట్కు సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చి అన్కాన్షియస్ అయిపోయి చేతులు కాళ్ళు ఇట్లా గిలగిలా కొడుతుంటే దట్ ఇండికేట్స్ ఇంపెండింగ్ కార్డియాక్ అరెస్ట్. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ సిపిఆర్ అంటే ఛాతీ మీద దాన్ని ఒత్తుతే గన అవి సిపిఆర్ అంటారు, అవి చేస్తే గన కొంతవరకు ప్రయోజనాలు. అందుకే ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్, సిపిఆర్ ఎవరైనా సరే దారిలో ఉండే పబ్లిక్ ఉండేవాళ్ళు కానీ, నర్సెస్ కానీ, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా సిపిఆర్లో బేసిక్ సిపిఆర్ ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే ఇటువంటి గోల్డెన్ అవర్లో వచ్చే డెత్లు మనం చాలా వరకు లేకుండా మనం కాపాడవచ్చు. కమింగ్ టు డైట్ సార్, డైట్ ఆఫ్టర్ హార్ట్ అటాక్స్. హార్ట్ అటాక్స్తో మరి కొంతమంది స్టంట్లు పడుతూ ఉంటాయి కదా, వాళ్ళకి ఎలాంటి డైట్ మీరు ప్రిఫర్ చేస్తారు? యూజువల్గా ఏంటంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హార్ట్ అటాక్ రాకముందు, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా డైట్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్. ఒకటి, మనము హై సాల్ట్ ఫుడ్స్, హై ఫ్యాటీ ఫుడ్స్ అవన్నీ తింటాం. యూజువల్గా మెడిటేరియన్ డైట్ అంటారు, అంటే ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్ అటువంటి ఉండి సాల్ట్ తక్కువ, ఉదాహరణకు సాల్ట్ ఎక్కువ ఉండేది చిప్స్, పాపడ్స్, తర్వాత అప్పడాలు, ఆవకాయ పచ్చడు, ఆవకాయలు, ఇవన్నీ కూడా హై సాల్ట్ ఫుడ్స్. తర్వాత కూడా లో సాల్ట్ ఉండేది ఫుడ్ తీసుకోవాలి. తర్వాత ఆయిల్, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. యూజువల్గా మనము ఎక్కువ బయట ఈ ఆయిల్ ఫుడ్ అవన్నీ తీసుకుంటే కన్నా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ అవుతాయి. సో ఆయిల్ ఫుడ్ అది డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, రోస్టెడ్ ఫుడ్స్ అవన్నీ తీసుకోకూడదు. అవి చేసుకోకుండా హెల్తీ ఫుడ్ అంటే ఇట్ ఈస్ నాట్ కాస్ట్లీ ఫుడ్ అండి, ఇట్ ఈస్ హెల్తీ హార్ట్ హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్. దాంట్లో చాలా మటుకు గుండెకు సంబంధించిన గుండె జబ్బులు రాకుండా చేసే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ అవన్నీ పోషక పదార్థాలు ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అవన్నీ కూడా చాలా మేలు చేస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా చెప్పారు. జనరల్గా ఇలాంటి కేసెస్ అయితే మనకి బాధ ఎప్పుడు అనిపిస్తుంది అంటే మన ఫేవరెట్ హీరోస్ కావచ్చు, యాక్ట్రెసెస్ కావచ్చు, ఇలా చనిపోయినప్పుడు మనకి బాధ అనిపిస్తుంది. సో కామన్ పీపుల్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యి ఎక్కడికక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలని చాలా వివరంగా చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం అండి.